ప్రియమైన దేవుని బిడ్డలారా, 38వ మండల కాల ఉదయ ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ మాండీ థర్స్డే ఆదేశ గురువారం రోజు ధ్యానించే అంశము ద లాస్ట్ సప్పర్, లవ్ ఇన్ యాక్షన్. చివరి రాత్రి భోజనము, క్రియాశీలకమైన ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వాక్యం వినుచున్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపి దీవించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాండీ థర్స్డే, మాండీ అనే మాట మ్యాండేట్ అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకున్నాను. మ్యాండేట్, మాండీ అనగా కమాండ్మెంట్, ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభు నూతనమైన ఆజ్ఞ స్థాపించినటువంటి దినం ఇది. యేసుక్రీస్తు ప్రభు యొక్క భూలోక పరిచర్యలో దేవదేవుడు ఈ రాత్రి, చివరి రాత్రి, ఈ రాత్రి ప్రభు భోజనాన్ని స్థాపించినటువంటి రాత్రి. ఈ రాత్రి గెత్సెమనే తోటలో భయంకరమైన వేదన అనుభవించిన రాత్రి. తన నమ్మినటువంటి స్నేహితుడు, ప్రియమైన శిష్యుడు ముష్కరులకు, హంతకులకు అప్పగించి అమ్మివేయబడినటువంటి రాత్రి. మోసం, కపటము, కుయుక్తి, మనతో ఉన్నవాడే మనల్ని అప్పగించి మోసము చేసినటువంటి రాత్రి. ప్రియమైన శిష్యుడు ఆయన ఎవరో ఎరగనని ముమ్మారు బొంకినటువంటి రాత్రి. దేవదేవుడు పాపుల చేతికి అప్పగించబడిన రాత్రి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి ఆయన ప్రభు భోజనాన్ని స్థాపించి ఉన్నటువంటి రాత్రి. ఈరోజు మనము యేసు ప్రభు యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకొనుచున్నాము. రిమెంబర్ క్రైస్ట్ లవ్ షోన్ త్రూ సర్వీస్ అండ్ సాక్రిఫైస్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క త్యాగముతో కూడిన సేవ, ఆయన ప్రేమ మనము జ్ఞాపకం చేసుకొనుచున్నాం. లవ్ సర్వ్స్ హంబ్లీ. దేవుని ప్రేమ అది వినయంగా అనేకులకు సేవను అందించేది అని జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను 13వ అధ్యాయంలో జీసస్ వాషెస్ హిస్ డిసైపుల్స్ ఫీట్. తన శిష్యుల పాదములు కడిగినంతగా యేసుక్రీస్తు ప్రభు తను తగ్గించుకున్నాడు. మీ బోధకుడును ప్రభుడునైన నేనే మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన బిడ్డలుగా మనము సేవక ప్రభుని సేవకులంగా సంఘంలో అధికారము చెలాయించేవారుగా కాదు, నాయకత్వానికి ఒక నూతనమైన మార్గ నిర్దేశము యేసుక్రీస్తు ప్రభు చేసి ఉన్నాడు. అన్యజనుల్లో అధికారులను ఎంచబడువారు వారి మీద ప్రభుత్వము చేస్తారు. మీరు అలా ఉండకూడదు. మీలో గొప్పవాడై ఉండగోరువాడు అందరికీ దాసుడుగా ఉండాలి. దాసుడుగా ఉండడం, సర్వెంట్ వుడ్. సేవక ప్రభుని సేవకులుగా ఉండడం. We are the servants of the servant Lord. మీ బోధకుడును ప్రభుడునైన నేనే మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఆయన మోకరించి, ఎట్ ద కింగ్ నీల్స్ డౌన్, ఆయన మోకరించి ఆయన శిష్యుల పాదములు కడుగుటకు మొదలుపెట్టినాడు. ఈవెన్ మోర్ పవర్ఫుల్, he washes the feet of Judas Iscariot,
who would betray him. ఈ రాత్రి ఇస్కరియోతు యూదా పాదములు కూడా యేసుక్రీస్తు ప్రభు కడిగినాడు. ఆయన్ని అప్పగిస్తున్నాడని తెలిసి కూడా, ఆయన్ని మోసం చేస్తున్నాడని, ఆయన్ని అమ్మివేస్తున్నాడని ప్రియ స్నేహితుడే, ప్రియ శిష్యుడే ఆయనకు ఆపద, కీడు తలపెట్టి ఉన్నాడని తెలిసి ఇస్కరియోతు పాదములు యేసుక్రీస్తు ప్రభు కడిగినటువంటి రాత్రి. ఇంతకంటే శక్తివంతమైన ప్రేమ ప్రపంచంలో మనం ఎక్కడ చూడగలం, ఎక్కడ వినగలం, ఎక్కడ చదవగలం? మన శత్రువును నాశనమైపోవాలని చూస్తాం, శత్రువుకు దూరం ఉండాలని ప్రయత్నిస్తాం, శత్రువు మన దగ్గరికి రాకుండా వాడిని ముందే వానికి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం. శత్రువుతో కూడా, శత్రువు అని తెలిసిన, అమ్మివేస్తున్నాడని తెలిసిన, మోసము చేస్తున్నాడని తెలిసిన తన ప్రియమైన శిష్యుని పాదములు కడుగునంతగా యేసుక్రీస్తు ప్రభు తన శక్తిని, మహిమను బయలుపరిచినాడు. లవ్ గివ్స్ సాక్రిఫిషియల్లీ. ప్రేమ అనేది త్యాగపూరితమైంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి తన ప్రేమలో తన శరీరము, తన రక్తము ఆయన తన ప్రియమైన శిష్యులకు అనుగ్రహించినటువంటి రాత్రి. జీసస్ బ్రేక్స్ ద బ్రెడ్ అండ్ షేర్స్ ద కప్. దిస్ ఇస్ బాడీ, దిస్ ఇస్ మై బ్లడ్. ఇదిగో ఇది నా శరీరము. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనము. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న రక్తము వలన నాయన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాడు చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అని ప్రభువు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పగించే వాని చెయ్యి కూడా బల్లలో ఉన్న ఆయన శరీరము, ఆయన రక్తము, రొట్టె ద్రాక్ష రసముగా తన ప్రియమైన శిష్యులకు అందించిన విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ సింబల్ ఆఫ్ ది సాక్రిఫైస్ ఈజ్ అబౌట్ టు మేక్. దేవుని ప్రియమైన బిడ్డల, రియల్ లవ్ గివ్స్ ఈవెన్ వెన్ ఇట్ కాస్ట్ ఎవ్రీథింగ్. నిజమైన ప్రేమ సమస్తము పోతుంది అని తెలిసి కూడా ప్రేమించడం, సమస్తము సమర్పించుకోవడం. ఎంతగా అంటే ఆయన మహిమ, ఆయన రాజ్యము, ఆయన అధికారము, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన యొక్క సింహాసనం అవన్నీ కూడా మన కొరకు విడిచిపెట్టేసినాడు. ఆయన భూమి మీద మనిషిగా జన్మించినాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, మరణాన్ని ఆపాదించుకున్నాడు. అందులో శిలువ మరణాన్ని ఆపాదించుకొని శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినాడు. ఇది కదా దేవుని ప్రేమ అంటే. సమస్తము ఇవ్వాల్సిన పరిస్థితి సంభవించిన, తన ప్రాణము సైతం ఇవ్వాల్సిన పరిస్థితి సంభవించిన, ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చాల్సిన పరిస్థితి సంభవించిన, ఆయన క్రియాపూర్వకంగా తన ప్రాణాన్ని ఇచ్చినాడు. రియల్ లవ్ గివ్స్ ఈవెన్ వెన్ ఇట్ కాస్ట్ ఎవ్రీథింగ్. సమస్తము ఇవ్వాల్సిన సందర్భంలో అయినా నిజమైన ప్రేమ అది ఇస్తుంది. లవ్ ఎండ్యూర్స్ బెట్రయల్. మళ్ళీ మోసము చేసిన వాడిని కూడా ప్రేమించినటువంటి ప్రేమ. ఇస్కరియోతు యూదా ఆయన్ని అప్పగిస్తున్నాడు, మోసగిస్తున్నాడు, అమ్మివేస్తున్నాడు అని తెలిసి కూడా ఆయన ప్రేమించినాడు. డ్యూరింగ్ ద మీల్ జీసస్ రివీల్స్ దట్ వన్ ఆఫ్ దెమ్ విల్ బిట్రే హిమ్. ప్రభు భోజనంలో చెప్పినాడు, ఈ బలలో చేయి నాతో కూడా పెట్టువాడు నన్ను అప్పగిస్తున్నాడు. అయినా వారిని ప్రేమించినటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎట్ ఈ కంటిన్యూస్ టు లవ్. అయినా
వారిని ప్రేమించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో లవ్ ఇన్ యాక్షన్, మన ప్రేమ క్రియాపూర్వకంగా మార్చుకొని ఆయన సాక్షి బిడ్డలు ఉండుటకు దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపి నీ పరలోక ఆశీర్వాదములు దీవెనలు అనుగ్రహించి దీవించి నడిపించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.